అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే స్వర్ణమాలమ్మకు, వంశీ కిరణ్ మాస్టర్కి, అలాగే సుకన్య మాస్టర్ గారికి, ఇక్కడ నిర్వహిస్తున్న మణిమాల మాస్టర్కి, నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు ప్రతి వారం మనం దైవీ సంపదల గురించి చెప్పుకుంటున్నాము. ఇదేంటంటే ఎవరి క్రితం జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో, ధ్యానంలో ఉంటారో వాళ్ళు మరుజన్మలో దైవీ సంపదలతో పుడతారు అని కృష్ణుడు గీతలో కూడా చెప్పారు. కాబట్టి అవేంటి, ఆ దైవీ సంపదలు ఏంటనేది మనం ప్రతి వారం నేను వచ్చినప్పుడు రెండు చెప్పుకుంటున్నాం కదా. అందులో ముందు మనం భయం లేకపోవడం ఒకటి చెప్పుకున్నాం. భయం లేకపోవడం, అలాగే సత్వగుణాన్ని కలిగి ఉండడం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం, అలాగే జ్ఞానాన్ని సంపాదించడం, ధ్యానం, జ్ఞానదానం, అలాగే భూదానము, అన్నదానము మొదలగు దానాలు శక్తి కొలది చేయడం, ఇవన్నీ దైవీ సంపదలు అన్నమాట. అలాగే ఇంద్రియ నిగ్రహం, లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం ఇంద్రియ నిగ్రహం. అలాగే జ్ఞాన యజ్ఞాన్ని చేయడం, పురాణాలు, శాస్త్రాలు చదవడం, ఇవన్నీ కూడా దైవీ సంపద కింద వస్తాయండి. ఈ రోజు మనం చెప్పుకోవాల్సింది ప్రతి పని ఒక తపస్సులాగా చేయడం, అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండడం, అహింసావ్రతం, ఇవన్నీ మనం ఈరోజు చెప్పుకుందాం ఫ్రెండ్స్. ప్రతి పని ఒక తపస్సులాగా చేయడం. ఏంటి మరి ప్రతి పని ఒక తపస్సులాగా చేయడం? మనం ఏదైతే పని అనుకుంటామో ఆ పని ఎంతో అద్భుతంగా మనం ముందుకు వెళ్ళి చేయడం అనేది ఒక చెప్పాలంటే ఒక తపస్సేనండి. ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక ఆత్మీయ భావనతో చేయాలి. ఇది నా పని, ఇది నేను చాలా అద్భుతంగా చేస్తున్నాను అన్నట్టుగా మనం చేసుకుంటూ ఉండాలి. అందుకే మనం చేసే ప్రతి పని ఆత్మీయ భావనతో, అలాగే దైవ చింతనతో, కర్తవ్య బుద్ధితో చేయాలి. ఏ పని చేసినా మనం ఇది కర్తవ్యం, ఇది నా కర్తవ్యం, నేను ఈ టైంకి నేను ఇక్కడ ఉండాలి, ఇది నేను చెయ్యాలి. లేదంటే ఏదైనా ఒక దైవాన్ని నమ్మడం, అలాగే ఆత్మీయ భావన చేసేది ఏదో నాకు వాళ్ళు పని చెప్పారులే నేను చేస్తా అని అనుకోకూడదు ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం చేస్తున్న ఆ ప్రదేశంలో కూడా మనం ఎంతో ప్రతి ఒక్కరితోని ఆత్మీయ భావనతో ఉండడం, కర్తవ్య బుద్ధితో పనిచేయడం చేయాలి. అది ఒక తపస్సు అనుకోవాలి ఫ్రెండ్స్. మనం స్వార్థం ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు, అలాగే నిబద్ధతతో పని చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే స్వార్థం, నిర్లక్ష్యం లేకుండా నిబద్ధతతో పనిచేసి తపస్సు లాగా మనం చూడండి. తపస్సు అంటే కదలకుండా చేయడం అని. ఇక్కడ కదలకుండా చేయడం అంటే కదలకుండా దగ్గర కూర్చోవడం అని కాదు ఫ్రెండ్స్. ఎరుకతో ఉండడం, ఎరుకతో అవేర్నెస్తో ఉండడం, మనం చేసే ప్రతి పని పైన అవేర్నెస్ కలిగి ఉండడం. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? మనకి స్వార్థం లేనప్పుడు, అలాగే మనకి నిర్లక్ష్యం లేనప్పుడు. ఎప్పుడైతే మనలో నిబద్ధత అనేది ఉంటుందో అప్పుడు మనం ఒక తపస్సు లాగా చేస్తాం ఫ్రెండ్స్. దానినే తపస్సు అంటాం. ప్రతి పని కూడా దైవార్పణ భావంతో ఉండాలి. ఎప్పుడైతే దైవార్పణ, చూడండి కృష్ణుడు కూడా మనకి ఏం చెప్తారు, మీరు ఏది చేసినా కృష్ణార్పణం అని నాకు ఇచ్చేయండి అని అంటారు. అంటే అలాగే ప్రతి పని కూడా దైవార్పణ భావంతో ఉంటే అది సాధారణమైన పని కాదు ఫ్రెండ్స్, తపస్సే అనిపిస్తుంది. ఎందుకంటే ఏది అంటే ఒక పంక్చువాలిటీగా చేయడం, ఒక పద్ధతిగా చేయడం, ఒక నిబద్ధతగా మనం ఈ బాధ్యత మనది, మనం చెయ్యాలనుకునేటప్పుడు ప్రతి పని కూడా తపస్సులాగే ఉంటుంది ఫ్రెండ్స్. మరి అనుకుంటున్నాం కదా, మరి ఎలా సాధించాలి? మనం చెప్పేసాం ఈజీగా తపస్సులాగాని, మరి ఎలా సాధించాలి దాన్ని? శ్రద్ధ మరియు క్రమశిక్షణ ఉంటే ఏ పనినా ఒక తపస్సులాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో చేయడం. ఏ పని అయితే చేయాలనుకున్నామో దాన్ని శ్రద్ధతో చేయడం. ఏ పని చేసినా ఉదాసీనత లేకుండా దాన్ని పూర్తిగా అంకిత భావంతో చేయాలి. అదే ఇందాక అనుకున్నాం కదా, ఉదాసీనత.
ఏదోలే చేస్తాం, ఇప్పుడు ఏదో పని ఇచ్చారు, నా మేడం ఏదో పని ఇచ్చారు, మా వర్క్ ఏదో ఇచ్చారు, ఏదో చేద్దాం అలా అనుకోకూడదు ఫ్రెండ్స్. దానిని ప్రతి పనిని కూడా పూర్తి శ్రద్ధతో చేయడం. ఏ పని చేసినా ఉదాసీనత లేకుండా దాన్ని పూర్తిగా అంకిత భావంతో చేయడం. అలాగే ధర్మబద్ధంగా జీవించడం. మొదటిది శ్రద్ధ, క్రమశిక్షణ. రెండవది ధర్మబద్ధంగా జీవించడం. ఫ్రెండ్స్, నీతివంతంగా, నిస్వార్థంగా, ధర్మబద్ధంగా ఉండడం. అదే మనం ముందు అనుకున్నట్లే స్వార్థం లేకుండా ఉండడం, క్రమశిక్షణగా ఉండడం, నిర్లక్ష్యం లేకుండా ఉండడం. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే మనం ధర్మబద్ధంగా జీవించగలుగుతాం ఫ్రెండ్స్. సారీ. అలాగే ప్రతి పనిలోనూ దైవాన్ని గుర్తించడం. ఏదైతే మనకు అదే మనం వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం. మనం ఏ పని అయితే చేస్తున్నామో దాన్ని ఒక దైవం లాగా చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కూడా ప్రతి పనిలో కూడా దైవాన్ని గుర్తించడం. పని చేస్తున్నప్పుడు ఇది భగవంతుని సేవ. ప్రతి పని చేసినప్పుడు ఇదేమనుకోవాలి, ఇది భగవంతుని సేవ అనే భావాన్ని కలిగి ఉండాలి ఫ్రెండ్స్. నిరాశ ఉండకూడదు. అలాగే అహంకారం అనేది ఉండకూడదు. నిరాశ, అహంకారం లేకుండా ఎప్పుడైతే మనం ఏ పని చేసినా కూడా దానిలో మనకి విజయం వరిస్తుంది ఫ్రెండ్స్. మాక్సిమం విజయం వరిస్తుంది. ఓకే, పనిలో విజయం వచ్చినా పరాజయం వచ్చినా నాకు అనవసరం. నాకు ఇచ్చిన పని నేను అద్భుతంగా చేస్తాను అని అనుకోవడం. అంటే ఇక్కడ విజయాల గురించి, పరాజయాల గురించి ఆలోచించకూడదు ఫ్రెండ్స్. ఫలం ఏదైనా కూడా భగవంతుని ఆశీస్సుగా భావించి మనం చేయాలి. అప్పుడే మనము ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేయగలుగుతాం ఫ్రెండ్స్. అదంతా ఎప్పుడు వస్తుందంటే మనకి ఒక శ్రద్ధ, క్రమశిక్షణ ఉన్నప్పుడు, ధర్మబద్ధంగా జీవించినప్పుడు, ప్రతి పనిలోని మనం దైవాన్ని గుర్తించినప్పుడు, అలాగే నిరాశ లేకుండా ఉండడం, అహంకారం లేకుండా ఉన్నప్పుడే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది. అయితే తపస్సు చేసే పనులపై కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. అంటే కొంతమంది కొన్ని పనుల్ని ఎంత తపస్సులాగా చేస్తానండి. మీరు రైతుని తీసుకోండి, మన రైతన్న లేనిది మనకు అసలు లైఫే లేదు, మనకి తిండే లేదు. మరి రైతన్న ఎలా చేస్తాడు? భూమిని పండించే పని అది ఒక తపస్సులాగా చేస్తారు. అసలు ఏ రోజు తను నేను ఇప్పుడు పండించకపోతే ఏంటి, ఇప్పుడు నేను పండించను, నేను ఇంట్లో కూర్చుంటాను అలా. తుఫానులు వచ్చినా, ఏమొచ్చినా కూడా, వర్షాలు వచ్చి తడిచిపోయినా, గవర్నమెంట్ సరిగ్గా రేటు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు సహకరించకపోయినా తను ఏమనుకుంటాడు, నేను భూమిని పండించాలి అనుకుంటాడు. అది ఒక తపస్సు. అలాగే గురువుని తీసుకోండి. విద్య బోధించడం తపస్సు. అంటే తను ఎప్పుడు అనుకోడు, ఆ స్టూడెంట్ గొప్ప, ఈ స్టూడెంట్ గొప్ప కాదు, ఆ స్టూడెంట్కి ఒకలా చెప్పాలి, స్టూడెంట్కి ఒకలా చెప్పాలి అనుకోరు ఆయన. ఆయన ప్రతి క్షణం విద్య బోధించడంలోనే ఉంటారు. విద్య బోధించడం ఒక తపస్సే. అలాగే భక్తుడు దైవ భక్తితో సేవ చేయడం కూడా ఒక తపస్సే. మనం కొంతమంది భక్తులను తీసుకుంటే భక్త తుకారాము, వీళ్ళందరూ అసలు దేవుడికి పూర్తిగా అంకితం అయిపోతారు. దేవుడి సేవలో దైవ భక్తితో సేవ చేయడం కూడా తపస్సే. అలాగే తల్లిదండ్రులు, మనకు తెలుసు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత కేర్గా తీసుకుంటారు. పిల్లల సంరక్షణ కూడా ఒక తపస్సే ఫ్రెండ్స్. అలాగే ఉద్యోగి నిజాయితీగా విధులు నిర్వహించడం కూడా ఒక తపస్సే. మనం ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నామంటే ఆ ఉద్యోగాన్ని నిజాయితీగా విధులు నిర్వహించడం, ఇది కూడా ఒక తపస్సే. కాబట్టి చూడండి, కర్షకుడు తన పనిని, భూమిని పండించే పని తపస్సులాగా చేస్తున్నాడు. మరి గురువు విద్య బోధించడంలో ఒక తపస్సులాగా చేస్తాడు. మరి భక్తుడు, తల్లిదండ్రులు, ఉద్యోగి, వీళ్ళందరూ ఏ పని చేసినా అది ఒక తపస్సులాగా చేయడం.
అయితే ఇలా ఈ తపస్సులాగా చేయడం వల్ల ఏంటి ప్రయోజనాలు? చిత్తశుద్ధి కలుగుతుంది. ఫస్ట్ మనకి చిత్తశుద్ధి కలగడం, కర్మయోగం ద్వారా మోక్ష మార్గం సులభమవుతుంది. ఏదైతే మనం చేస్తున్నామో కర్మ అంటే కర్మ అంటే ఇక్కడ వేరే దుష్కర్మలు అవి కావండి. కర్మ అంటే మనం ఒక పని చేయడం. ఆ పని చేయడం ద్వారా మనకు ఒక మోక్ష మార్గం కలుగుతుంది ఫ్రెండ్స్. అలాగే జీవితం అర్థవంతంగా మారుతుంది. ప్రతి పని కూడా భగవంతుని సేవగా మారుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఒక తపస్సులాగా చెయ్యాలి అని అంటారు. ఉదాహరణకి హనుమంతుడిని తీసుకోండి. శ్రీరామ సేవే తపస్సు ఆయనకి. శ్రీరాముని సేవ చేయడం తప్పితే ఆయనకి ఇంకొక పని తెలీదు. కాబట్టి అది శ్రీరాముని సేవ చేయడమే హనుమంతుడికి తపస్సు. అలాగే భీష్మ పితామహుని తీసుకోండి. కురుక్షేత్రంలో తన విధిని తపస్సుగా ఆచరిస్తాడు. చెప్పాలంటే ఆయనకి పాండవులంటే ఇష్టం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవుల వైపే నిలబడి అది ఆ యుద్ధం కూడా ఒక తపస్సులాగా చేస్తాడు ఫ్రెండ్స్. అలాగే ఏకలవ్యుడిని తీసుకోండి. గురు భక్తితో విద్య అభ్యాసాన్ని తపస్సుగా కొనసాగించాడు. అక్కడ గురువు లేకపోయినా సరే గురువు బొమ్మను చేసుకొని గురువుతో పాటు మాట్లాడుతున్నట్టు అలా చేసుకొని గురువు యొక్క విద్యలను నేర్చుకుంటాడు. చూసారా? గురు భక్తితో విద్య అభ్యాసాన్ని తపస్సుగా చేయడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ ప్రతి పని కూడా భగవంతుని సేవగా భావించి నిజాయితీ మరియు భక్తితో కానీ మనం చేస్తే అది తపస్సుగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం ఏ పని చేసినా కూడా ఆ జీవితం తపస్సు లాగా ఉండాలంటారు ఫ్రెండ్స్. జీవితమే ఒక తపస్సు. ఆ జీవితం ఒక తపస్సులాగా ఉండాలంటే ఇది దైవీ సంపద ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఊరికే రాదు. మనం ఎప్పుడైతే మంచి జ్ఞానంలో ఉంటామో, జ్ఞాన సంపదలో ఉంటామో అప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈ దైవీ ఈ ఈ ఈ తపస్సు లాంటి కలిగి ఉన్నాము అంటే మనం కూడా దైవీ సంపదలో ఒక పర్సను అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. తర్వాత మంచి ప్రవర్తన. ఏంటి మంచి ప్రవర్తన ఏంటి? చెడ ప్రవర్తన ఏంటండి? మరి మంచి ప్రవర్తన అంటే ఏంటి? ఈ మంచి ప్రవర్తన కలిగి ఉండడం కూడా గుడ్ యాటిట్యూడ్ అంటారు. ఈ మంచి ప్రవర్తన కలిగి ఉండడం కూడా చెప్పాలంటే ఒక దైవీ సంపద ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మాట్లాడే సంభాషణ, అలాగే మనం ఏదైనా చేసే పనిలో పెట్టే ఆచరణ, అలాగే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలు, విధి నిర్వహణలో ఒక శీల సంపన్నంగా ఉండడం. అంటే ఎటువంటి కామెంట్స్ ఏమి లేకుండా అద్భుతంగా ఉండడం. సంభాషణ, ఆచరణ, ఆలోచన, విధి నిర్వహణలో శీల సంపన్నంగా ఉండడం. ఇది ఒక మంచి ప్రవర్తన. మరి ఇంకోటి ఏంటి? ఇతరుల పట్ల ఆధార భావం కలిగి ఉండడం. ఇతర పట్ల ఏంటంటే ఎంత చక్కటి మంచి భావాన్ని ప్రతి ఒక్కరిని గౌరవించగలగడం. అలాగే ఇతరుల పట్ల ప్రేమ, సహాయాన్ని సహాయ స్వభావాన్ని కలిగి ఉండడం. లేదంటే నైతికత అవలంబించడం అన్నమాట. అలాగే ధర్మబద్ధత కలిగి ఉండడం. ఇవన్నీ కూడా మంచి ప్రవర్తనలే. ఆదరభావంతో ఉండడం, మంచి ప్రేమతో ఉండడం, కృతజ్ఞతతో ఉండడం, ఇవన్నీ కూడా మంచి భావనలే ఫ్రెండ్స్. అలాగే మంచి ప్రవర్తన కలవారిని సమాజం గౌరవంగా చూస్తుంది ఫ్రెండ్స్. అదే కదా! ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో ఇప్పుడు చూడండి, మనం చక్కగా మాట్లాడినప్పుడు మనం ఏమనుకుంటాం, స్ట్రిక్ట్‌గా ఉంటేనే పనులన్నీ జరుగుతాయి. కాదు ఫ్రెండ్స్. మనం మంచిగా మాట్లాడి, మంచిగా చెప్పి చూడండి. అలా కాదమ్మా ఇలాగ చెప్పండి. ఖచ్చితంగా జరుగుతది. ఒకరోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. కానీ ఆ మంచితనం అనేది, ఆ పేరనేది మీకు శాశ్వతంగా ఉండిపోతుంది ఫ్రెండ్స్.
అందుకే మనము మంచి ప్రవర్తనకి కావాలంటే మరి ముఖ్య లక్షణాలు ఏం కావాలి? మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల ఆధారంతో ఉంటామో మరి ఏంటి మంచి ముఖ్య లక్షణాలు? సత్యనిష్ట. సత్యనిష్టను కలిగి ఉండడం ఫ్రెండ్స్. ఏంటి సత్యనిష్ట అంటే అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉండడం. అలాగే అహింసా భావం, ఇతరులను హింసించకుండా ప్రేమతో వ్యవహరించడం. ఊరికే చాలా మంది ఊరికే కామెంట్లు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అవేవి చేయకుండా ఇతరులను ఎవరిని హింసించకూడదు, అలాగే జంతువులను హింసించకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే అలాంటి పద్ధతిలో ఉంటామో, ఇతరులను హింసించకుండా ప్రేమతో వ్యవహరించడం చేస్తాము, ఆటోమేటిక్గా అది మనకి మనిషి ప్రవర్తన యొక్క ముఖ్య లక్షణమే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ధర్మాచరణగా ఉండడం, ధర్మశుద్ధి, అలాగే ధర్మబద్ధంగా నడుచుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన పాయింట్స్. ఇంకా శీలవంతమైన జీవనం ఏంటిది అంటే మంచితనాన్ని అలవర్చుకోవడం, ప్రతి ఒక్కరి దగ్గర మంచిగా ఉండడం. అలాగే ఇంకా ఇంకా చెప్పాలంటే వినయము, గౌరవం ఎక్కువగా కలిగి ఉండడం ఫ్రెండ్స్. పెద్దలను గౌరవించడం, వినయంతో వ్యవహరించడం, ఇవన్నీ కూడా వినయాన్ని వరించడం ఫ్రెండ్స్. వినయము, గౌరవం కలిగి ఉండడం. అలాగే సహనము, ఓర్పు. ఎప్పుడైతే మనలో సహనం ఉంటుందో, ఓర్పు ఉంటుందో లైఫ్ మనదే ఫ్రెండ్స్. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. అలాగే మనం ఏదైతే చేస్తున్నామో ఒక తపస్సులాగా చేస్తామో అది ఆటోమేటిక్గా చెప్పాలి అంటే అది కూడా ఒక మంచి ప్రవర్తన, ధర్మబద్ధంగా మారిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందుకే సహనం, ఓర్పు ఉండాలంటారు. కష్ట పరిస్థితుల్లో కూడా ఏదైనా ఒక అలాంటి పరిస్థితులు వస్తే కూడా సంయమనంతో ఉండడం, ప్రశాంతంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాగే నమ్మకస్తుడు అవ్వడం, నమ్మకస్తుడిగా ఉండడం, నమ్మకం కోల్పోకూడదు ఫ్రెండ్స్. నమ్మకంగా ఉండడం, నమ్మిన పనిలో నిజాయితీ అండ్ నిబద్ధత. మళ్ళీ ఇక్కడ మనం హనుమంతుడిని తీసుకోవచ్చు, అంతే కదా. హనుమంతుడు ఏదైతే అనుకున్నాడో ఆ పని కోసం తను ఎంతో తపస్సు చేశాడు ఫ్రెండ్స్. అలాగే సహాయ స్వభావం, ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు. నమ్మిన పనిలో నిజాయితీగా, నిబద్ధతగా ఉండడం. అలాగే సహాయ స్వభావం కలిగి ఉండడం ఫ్రెండ్స్. అవసరంలో ఉన్న వారికి సహాయపడడం. మనం ఏదైతే అది, మీరు సహాయం అంటే డబ్బు అనే ఒక ఉద్దేశంలో ఉండద్దండి ఎప్పుడు కూడా. సహాయ స్వభావాలంటే అవసరంలో ఉన్న వారికి ఏది అవసరమో దాన్ని సహాయం చేయడం ఫ్రెండ్స్. మాట సహాయమైనా చెయ్యొచ్చు, అలాగే మీ దగ్గర ఎంత ఉంటే అంత సహాయం చెయ్యొచ్చు, లేదా ఇలా ఎన్నో ఉన్నాయండి సహాయం చేయడానికి. కాబట్టి మంచి ప్రవర్తన యొక్క ముఖ్య లక్షణాలు ఇవన్నీ. మరి ఎలా మనం మంచి ప్రవర్తనని అలవర్చుకోవాలి? ఎలా మనం ఏం చేయాలి? మొదటిగా మనకు తెలుసు, మన గురువు గారు ఎప్పుడు చెప్తున్నదే సత్సంగం చేయాలి. అలాగే ఇప్పుడు మనము చక్కగా దీని ద్వారా మనం ఏం చేసుకున్నాం, ఒక ధ్యానం చేస్తే సరిపోదు ఫ్రెండ్స్. సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. అలాగే వాటితో పాటు అవి ఏవి చేయలేకపోతున్నామండి అంటే అట్లీస్ట్ ఇలా సత్సంగాలైనా చేసుకోవాలి. మంచి మనుషుల సహవాసం కలిగి ఏదైతే ఉంటామో అదే సజ్జన సాంగత్యం, సత్సంగం. మంచి మనుషుల వనవాసం కలిగి ఉండాలండి. ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం మంచి మనుషులతో సహవాసం ఉంటామో
ఆటోమేటిక్గా మనకు అన్ని మంచి ఆలోచనలే వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి సత్సంగం చేయాలి. అలాగే ధర్మ గ్రంథాలను చదవాలి. భాగవతం ఉంది, రామాయణం ఉంది, భగవద్గీత ఉంది. ఇప్పుడు ప్రతి దగ్గర భగవద్గీత చెప్పడం, నేర్పించడం మన మణిమాల మాస్టర్ ఎంత చక్కగా భగవద్గీతల గురించి అది చెప్తారు. ఇవన్నీ వినడం, ఆ ధర్మ గ్రంథాల గురించి చదవాలి. ఆ చదివిన దాన్ని నలుగురికి పంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే మంచి ఆలోచనలు పెంచుకోవాలి. ఆలోచనలు ఏదైనా చెడు ఆలోచనలు వస్తే లేదు లేదు నేను మంచి ఆలోచనతో ఉండాలి అనుకోవాలి. చెడు మాటలు వినకూడదు. అలాగే చెడు పనులు అస్సలు చేయకూడదు, దూరంగా ఉండాలి. ఉంటూ ఎప్పుడైతే మనం మంచి ఆలోచనలు పంచుకుంటామో ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే అనుకరణీయ వ్యక్తులను ఆదర్శనీయంగా తీసుకోవడం అంటే మహనీయుల జీవితాలు ఉంటాయి కదండి. మన రాముడు, శ్రీకృష్ణుడు, ఇంకా చెప్పండి గురువుల గురించి మనం తీసుకున్నాం కదా అనే ఆ వాక్యాలు. పత్రిజీ మాస్టర్ ఏం చెప్పారు, అసలు ఆయన ఏం చెప్పారు, ఏం చేశారు, ఎలా ఉండాలి అనేది మనం ఆయన దగ్గర నుండి నేర్చుకోవచ్చు. అలాగే వంశీకరణ్ మాస్టర్ని తీసుకోండి. ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ గురించి చెప్తూనే ఉంటారు. ఎందుకు నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటాను అనలేదు కదా. ఎక్కడ అయితే అక్కడ చక్కగా ఉంటారు. ఎందుకు అంటే మనము అక్కడ సత్సంగం, మంచి ప్రవర్తన, అది ఇదంతా దైవీ సంపద చెప్తే రాదు, ఆటోమేటిక్గా వచ్చి దాన్ని అవలంబిస్తాం. ఎందుకంటే లాస్ట్ జన్మలో ఆల్రెడీ మనం చేసి ఉన్నాం కాబట్టి మనం అంత గొప్ప ఇంకా అలా ఈ స్టేజ్లో ఉన్నాము. మనం చెప్పుకున్న వాటికంటే మనము లాస్ట్ జన్మలో కూడా మంచి జ్ఞానులుగా ఉన్నాము అని అర్థం ఫ్రెండ్స్. అహంకారాన్ని విడిచిపెట్టేయాలి. నేను అనే మాటే రాకూడదు మనలో. నేను అంటేనే అహంకారం అండి, అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టడం, సమానత్వంతో అందరినీ వ్యవహరించడం. అంటే మాకు చెప్తారు మా లా భాషలో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే అది ఇక్కడ కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. అహంకారంతో ఉండి మనం అందరం కూడా సమానత్వంతో అందరితో వ్యవహరించడం. అలా వ్యవహరించేటప్పుడు మనము అద్భుతంగా ముందుకెళ్తాం ఫ్రెండ్స్. అహంకారం అనేది అసలు ఉండదు ఫ్రెండ్స్. మరి మంచి ప్రవర్తన వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? సామాజిక గౌరవం లభిస్తుంది. అలాగే మన సమాజంలో మనకి ఎంతో గౌరవం లభిస్తుంది. అలాగే కాంతి, అలాగే ఆనందం, జీవితం సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. మనం ఏదైతే కాంతిని అనుకున్నాం, కాంతిని సృష్టించుకోవడం, అలాగే ఆనందంగా జీవితాన్ని ఉంచడం, ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ఎప్పుడు మనము ఎప్పుడైతే శాంతితో ఉంటామో. అలాగే సద్గుణ సంపత్తి పెరగడం, ప్రతి ఒక్క అంటే మంచి వాళ్ళతో ఉండడం వల్ల, మంచి సత్సంగంలో పాల్గొనడం వల్ల, మంచి వ్యక్తుల యొక్క ఆలోచన వల్ల నువ్వులు కూడా ఆటోమేటిక్గా మీకు సత్సంపద కలుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే అంటే ఇక్కడ ఏంటంటే సామాజిక గౌరవం లభిస్తుంది మొదటిది ప్రయోజనాలు తీసుకుంటే. అలాగే శాంతి అండ్ ఆనంద జీవితం లభిస్తుంది. ఇంకా మూడోది మనకి సద్గుణ సంపత్తి పెరుగుతుంది. అలాగే భగవద్గీత ప్రకారం మనం తీసుకుంటే ఫ్రెండ్స్, మంచి ప్రవర్తన కలవారు దైవీ సంపద పాత్రలకు అర్హులు. చూడండి ఇక్కడ కూడా తేల్చి చెప్పేశారు, నువ్వు మంచి ప్రవర్తనతో ఉండు, నీకు ఆ దైవీ సంపదలు వస్తాయి. అంతేగాని నువ్వు ఊరికే అరిస్తే నీకు ఆ దైవీ సంపదలు రావు అని చెప్తారు ఫ్రెండ్స్. కాబట్టి దైవీ సంపదల పాత్రులకు వాళ్ళు పాత్రలు అవుతారు. ఉదాహరణ తీసుకోండి, శ్రీరాముని తీసుకోండి. పరిపూర్ణ నైతిక జీవనం కలిగిన వ్యక్తి. ఒక ఏం చెప్తారు, ఒక్కటే భార్య, అలాగే ప్రతిదీ ఇవన్నీ కూడా ఆయన ఎలా చేశారంటే ఒక మంచి పరిపూర్ణ వ్యక్తిత్వం గల వ్యక్తిగా జీవనాన్ని సాగించారు. కాబట్టి మనం శ్రీరాముని ఆదర్శంగా తీసుకోవచ్చు మంచి ప్రవర్తన అంటే. అలాగే ధర్మరాజు
ధర్మరాజుని తీసుకుంటే నిజాయితీ అండ్ మంచి ప్రవర్తనకు తెలియలేదు ఫ్రెండ్స్. మంచి ప్రవర్తన కలగడం, సామాజిక గౌరవం లభించడం, అలాగే మనకి భగవద్గీత ఏం చెప్తుంది, మంచి ప్రవర్తన కలవారు దైవ సంపద పాత్రకు పాత్రులవుతారు అని. అంటే ఇక్కడ ఏంటి, ఇవన్నీ మంచి ప్రవర్తనలు. ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే సద్గురులతో తిరగడం, దైవాన్ని ఆచరించడం, అలాగే గురువులు చెప్పినది వినడం, అలాగే మీరు ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేయడం, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ అప్పుడే మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. అయితే అదే మనం అందుకే చెప్పుకున్నాం కదా, శ్రీరాముడు, ధర్మరాజు, అలాగే ఇంకొక ఉన్నారండి పురంధరదాసు అని. ఏంటి, ధనాన్ని వదిలి భక్తి మార్గంలో నుండి భక్తి ప్రవర్తనతో జీవించాడు. ఆయన ఎప్పుడు కూడా ధర్మాన్ని వదలలేదటండి. మంచి ప్రవర్తన కలిగి ఉండి ఓంకారం ఎప్పుడు చేసుకుంటూ దైవీ సంపదకి పాత్రలేస్తారట. ఇది పురంధరదాసు. ఫ్రెండ్స్ అందుకే శ్రీరాముల్లాగా ఉండాలి, ధర్మరాజులాగా ఉండాలి, పురంధరదాసులాగా ధనం కోసం ఆశించకుండా భక్తి మార్గంలోకి వెళ్ళాలి. ఇవన్నీ ఎప్పుడైతే కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే ఆ మంచి ప్రవర్తన మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం మన ఆచారాలను, అలాగే మాటలను, ఆలోచనలను మంచి ప్రవర్తనతో ఉండి అవలంబించాలి ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైతే అవలంబిస్తామో మనం మంచి ప్రవర్తన కలవారే ఉంటాము. అలాగే ఇంకొకటి ఫ్రెండ్స్, అహింస. అహింస ఎలాగ, అహింస వ్రతాన్ని పాటించడం. ఏంటి మరి అహింస అంటే? అహింస అంటే అహింసగా హింస లేకపోవడం అంటే మనస్సు, మాట, శరీరము, క్రియల ద్వారా ఏదైతే జరుగుతుందో ఎవరిని బాధించకపోవడం, అదే అహింస. అహింస అంటే ఓన్లీ జంతువులకే రాదు ఫ్రెండ్స్. జంతువుల్ని మనము చెప్తాం కదా, జంతువుల్ని చంపితేనే అహింస కాదు. ఎవరిని ఒక మంచి అంటే మంచి మాటతో ఉండి ఎవరిని ఒక బాధ పెట్టకుండా ఉండడం, అలాగే ఎవరిని బాధించకూడదు, అది మన డ్యూటీ కాదు ఫ్రెండ్స్. అలాగే అహింస పరమో ధర్మ అన్నారు. అహింసే అత్యున్నత ధర్మము. ఫ్రెండ్స్ ఎప్పుడైతే అహింస ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో ఆటోమేటిక్గా మనలో ఒక మంచి ఆలోచనలు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే దయ, సహనం, క్షమ ఇవన్నీ కలిగి ఉండడం. దయ, క్షమ, అలాగే సహనం, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అహింసా గుణానికి అనుబంధంగా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి అహింసా వ్రతం పాటించాలంటే మనం ఏం చేయాలి? ఎవరిని బోధనలో, ప్రవర్తనలో శారీరకంగా హాని కలిగించకుండా ఉండడం. ఎవరైనా మన క్లాస్ చెప్పడానికి వచ్చారండి, లేదంటే ఎవరికైనా మనం వెళ్ళి బోధిస్తున్నాం, అలాంటప్పుడు ఎవరి బోధనలో కూడా, ఎవరి ప్రవర్తనలో కూడా కొంచెం కూడా శారీరకంగా కానీ దేనికి కూడా హాని కలిగించకుండా ఉండాలండి. అలాగే మనస్సులో ద్వేషం లేకుండా క్షమాగుణంతో వ్యవహరించడం. మనసులో ఎటువంటి ద్వేషం ఉండదండి, క్షమాగుణం. ఓకే పోనీలే, మనకి ఇప్పుడు మన కర్మ విపాకంలో కదా అదే కదా చెప్పుకుంటాం. ఎవరికైతే నేను బాధ పెట్టానో క్షమిస్తున్నాను. చూసారా ఎంత అద్భుతము. కాబట్టి ఎవరికి అట్టు చేయకుండా ఉండడమేనండి ఇప్పుడు మొదట అహింస లేకుండా ఉండడం. అలాగే మనసులో ద్వేషం లేకపోవడం, మనసులో ద్వేషం లేకుండా క్షమాగుణంతో ఉండడం. ఎవరు ఏం తప్పు పోనీలే, చెంప మీదే కదా ఒక దెబ్బ వేశాడు, పర్వాలేదు, తర్వాత మళ్ళీ మనం ముందుగా ఉందాం అనుకోవడం. మనసులో ద్వేషం లేకుండా క్షమాగుణాలతో వ్యవహరించడం. చూసారా? అలాగే
పశువులపై పక్షులపై కూడా హింస చూపించకూడదు. పక్షులకి చూడండి, మనకి వేసవికాలం వచ్చేసింది, ఆహారం దొరకడం పక్షులకి కానీ చాలా అవసరం. అందుకే మనం ఎప్పుడు కూడా మన మిద్దె పైన కానీ మనం ఒక ప్లేస్లో చక్కగా బియ్యం కానీ ఏమైనా ఫుడ్ వేసి పక్కన కొంచెం దాంట్లో నీళ్లు పెట్టండి, ఒక ప్లాస్టిక్ దాంట్లోనో దేంట్లోనో. అద్భుతం ఫ్రెండ్స్. అలాగే మంచి ప్రవర్తన మనిషికి ఎప్పుడైతే ఎంత ప్రతి దగ్గర మంచి ప్రవర్తన అండి, ఇంకా అంతకన్నా చెప్పను. ఎప్పుడైతే మంచి ప్రవర్తన ఉంటుందో మనం ఎవరిని విసుక్కోకుండా ఉండడం కూడా అహింసే ఫ్రెండ్స్. ఎవరు బోధనలో అయితే, ఎవరు ప్రవర్తనలో అయితే శారీరకంగా కానీ హాని కలిగించకుండా ఉండటం. చూసారా, ఎవరైతే బోధించినప్పుడు హాయిగా అనిపిస్తుంటది, అంటే మనం ఆ బోధించిన వాళ్ళలో కూడా ప్రవర్తనలో కూడా ఎలా ఉండాలి, ఏది హాని కలిగించేటట్లు ఉండకూడదు. మనస్సులో ద్వేషం లేకుండా క్షమాగుణంతో వ్యవహరించాలి. ఎటువంటి దేశం మనసులో ఉండదు, క్షమాగుణంతో వ్యవహరించేస్తాం ఫ్రెండ్స్. మరి ఇంకా చెప్పాలంటే పశువులపై పక్షులపై కూడా హింస చూపించకూడదు. ఫ్రెండ్స్, అలా ఎప్పుడైతే మనం ఉంటామో శరీరము హింస మాత్రమే కాదు ఫ్రెండ్స్, మాటలు. చాలా మంది మాట్లాడారంటే ఎంత కటువుగా ఉంటదంటే తిరిగి మళ్ళీ మనం బాధపడమే తప్పితే తిరిగి ఒక మాట కూడా అనం, అంత ఘోరంగా ఉంటాయి. కాబట్టి అది కూడా అది మాటల ద్వారా ఎవరినైనా బాధ పెడితే అది కూడా హింసే ఫ్రెండ్స్. కాబట్టి అహింస ఏంటి ఇక్కడ, శరీర హింస మాత్రమే కాదు, మాటల ద్వారా కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. అద్భుతం కదా. ఎవ్వరిని ఈ బోధనలో కానీ ప్రవర్తనలో కానీ శారీరకం కానీ హాని కలిగించకుండా ఉండడం. అలాగే మనస్సులో ద్వేషం లేకుండా క్షమాగుణంతో వ్యవహరించడం. పశువులపై పక్షులపై కూడా హింస లేకుండా చేయడం ఫ్రెండ్స్. హింస అనేది ఉండకూడదు. మరి ఎలా మనం ఇవి పాటించాలంటే మనం ఏంటి చేయాలి? ఫస్ట్ మనస్సులో అహింసను, ఇతరులపై ద్వేష భావన లేకుండా ఉండడమే మనస్సులో అహింస. ఎవ్వరికి అపకారం చేయాలని ఆలోచన చేయకూడదు. ఎవ్వరికి అపకారం చేయాలనే ఆలోచన ఉండకూడదంట. అలాగే మాటల ద్వారా అహింస, దూషణ, అవమానం, అసభ్య పదజాలాన్ని ఉపయోగించకూడదు ఫ్రెండ్స్. అలాగే ఇతరులను కించపరిచే మాటలు మాట్లాడకూడదు. సొసైటీలో మీరు చూసారంటే ఇంచుమించు 80% అలాంటి వాళ్ళే ఉంటారు కదా. ఊరికే ఇతరులను బాధ పెట్టేవి అలాగే ఉండకూడదు. అలాగే ఎంతో అద్భుతం ఫ్రెండ్స్ ఇది. ఎలా అంటే హింసాత్మక చర్యలు చేయకపోవడం, కార్యాల్లో అహింస, అంటే మనం చేసే పనిలో అహింస కలిగి ఉండడం, హింస లేకుండా ఉండడం. అన్యాయంగా ఇతరులకు నష్టాన్ని కలిగించకూడదు. కావాలని లేదు వాడికి ఎలాగైనా సరే వాడు అంతు చూస్తాను, వాళ్ళు ఎలాగైనా నో. ఓకే. అలాగే అన్యాయంగా ఇతరులకు హింస కలిగించకుండా ఉండడం. అలాగే జంతువులను పక్షులను హింసించకుండా ఉండడం. వృధాగా చెట్లు నరికేయకుండా ఉండాలి. ఫ్రెండ్స్, చెట్లని నరకడం ఇది కూడా చాలా పాపం అండి. కాబట్టి జీవరాశుల పట్ల అహింస కలిగి ఉండడం, జంతువులను పక్షులను హింసించకపోవడం, అలాగే వృధాగా చెట్లు నరికేయడం, ఇవన్నీ ప్రకృతిని నాశనం చేయడం, ఇలాంటివన్నీ తప్పు. కాబట్టి వృధాగా చెట్లను నరికేయకూడదు, అలాగే నాశనం కూడా చేయకూడదు ఫ్రెండ్స్. మరి ఎలా ఉండాలి, ఎలా ఈ అహింస వ్రతం చేయాలంటే ఏం చేయాలి?
అహింసని ఎలా పాటించాలంటే ఫస్ట్ దయా క్షమాగుణాలు సంపాదించుకోవాలి ఫ్రెండ్స్. ద్వేషాన్ని అణుచుకొని క్షమాభావనతో కలిగి ఉండాలి. అలాగే సత్సంగం, అదే మనం ప్రతిసారి చెప్పుకున్నాం కదా, సత్సంగము మరియు ధర్మ బోధనల్లో పాల్గొవాలి. ప్రతి సత్సంగంలో పాల్గొవాలి. అలాగే ఎవరైతే ధర్మ బోధన చేస్తారో వాటన్నిటిలోని పాల్గొవాలి ఫ్రెండ్స్. అలాగే ఇంకా చెప్పాలంటే క్షమాభావాన్ని కలిగి ఉండాలి. సరేనా? ద్వేషాన్ని అంచుకోవాలి. ఎవరికైనా ద్వేషం అనేది ఉంటే అది తీసేయాలి. తీసేసి క్షమాభావన కలిగి ఉండాలి. దయా క్షమాభావన గుణాన్ని పెంపొందించుకోవడం, అలాగే సత్సంగము ధర్మ బోధనలో పాల్గొనడం, అహింస ధర్మాన్ని పాటించిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవడం. గాంధీ గారు తీసుకోండి. అలాగే గాంధీ, ఇంకా బుద్ధుడు, మహావీరుడు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఇంకా చెప్పాలంటే గుణాలను హింసకు దూరంగా ఉండడం. శరీర హింస మాత్రమే కాదు ఫ్రెండ్స్, మానసికంగా ఏది కూడా మనం ఏమనుకుంటామండి, జంతువులను చంపడం ఒక్కటే హింస అనుకుంటున్నాం. అలా కాదు ఫ్రెండ్స్. మనం మనుషుల్ని ఎవరినైనా మాటలతో హింసించామంటే అది కూడా హింసే. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతి దగ్గర అహింస అంటే మనం ఎక్కడ ఒక జంతువులు పక్షుల్ని వేటాడమే చెప్పట్లేదు, మనుషుల్ని బాధ పెట్టడం కూడా హింసే. కాబట్టి ముందు మనం అది అది పక్కన పెట్టేయాలి ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్. హింసకి దూరంగా ఉండాలంటే శరీర హింస మాత్రమే కాదు, మానసిక హింస కూడా మానేయాలి. ప్రేమతో ఉండాలి, దయతో ఉండాలి. అలాగే ఎంత అంటే అంటే ప్రతి ఒక్కరిలోనూ దయాదృష్టితో వ్యవహరించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఇలాగా ఉంటామో సహనం, క్షమ, ప్రేమ, మానవత్వం మనలో పెరుగుతాయి. ఎప్పుడైతే మనలో సహనం, క్షమ, ప్రేమ, మానవత్వం పెరుగుతాయో ద్వేషం, అహంకారం, అలాగే అశాంతి అన్నీ తొలగిపోతాయి ఫ్రెండ్స్. శాంతి జీవితం వస్తుంది. అలాగే మానసిక ఆనందం లభిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే పాపకర్మలన్నీ తొలగిపోయి ధార్మికత పెరుగుతుంది ఫ్రెండ్స్. మనకు తెలుసు మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతోనే స్వాతంత్ర పోరాటం చేశారు. వాళ్ళని చంపేయాలి, వీళ్ళని చంపేయాలి అనలేదు. అలాగే మనం గౌతమ బుద్ధుడిని తీసుకోండి, అహింస పరమో ధర్మ అనే బోధన ఇచ్చారు. అలాగే మహావీరుడు జైన మతంలో అహింసకు ప్రాముఖ్యతనిచ్చాడు. అలాగే శ్రీరామచంద్రుడిని తీసుకోండి, అనవసరంగా హింస చెప్పకుండా ధర్మ మార్గాన్ని పాటించారు. అంటే ఇక్కడ ఏంటంటే అహింస వ్రతాన్ని పాటించడం ద్వారా శాంతి, ఆనందం, ధర్మబద్ధత మనలో పెరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇది నైతిక జీవనానికి పునాది. ఇదండి ఈ మూడు ఈరోజు మనం దైవీ సంపదలో చెప్పుకున్నాం. అద్భుతమైన, ఎప్పుడు సత్యాన్ని పలికి ఉండడం, ఒక అంటే యజ్ఞం లాగా, ప్రతి పనిని యజ్ఞం లాగా, తపస్సు లాగా చేయడం, అహింసా వ్రతాన్ని పాటించడం, ఇవన్నీ కూడా మనకి దైవీ సంపదలుగా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ సద్గురు ఛానల్కి, వంశీకరణ్ మాస్టర్ గారికి, అలాగే సుకన్య మాస్టర్కి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఓపికగా విని నా క్లాస్ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. మాస్టర్. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా చక్కగా వివరించారు. మన దైవిక గుణాల్లో 3 టాపిక్లు తీసుకుని చాలా బాగా చెప్పారు. నిజంగానే అహింస చేయకుండా, మనం కనుక హింస చేయకుండా అహింసలో ఉంటే అన్ని వాటంతట అవే మన లోపలికి ఆ సద్గుణాలు వచ్చేస్తాయి. ఇంకోటి, మనం ధర్మ మార్గాన్ని పట్టుకుంటే
నిజంగా మనకే తెలియని ధైర్యం వచ్చుద్ది. ప్రెజెంట్ కొన్ని మీరన్నట్టు ఎదురవ్వచ్చు కొన్ని. కానీ మనం దేన్నైనా ధర్మంగా ఉంటే దేన్నైనా ఎదిరించి నిలబడొచ్చు. ధైర్యంగా ఉండొచ్చు. అసలు తప్పుల మీద తప్పులు చేయకుండా ఉండొచ్చు. చాలా చాలా చక్కగా పాయింట్స్ ఒక్కొక్కటి బాగా అర్థమయ్యేలా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళు మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ మాస్టర్. రాజేష్ మాస్టర్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఎంతైనా చాలా ప్రశాంతత అనిపించింది. Thank you. తెలుసుకోవాల్సిన విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఎంత ఎంత చక్కగా వివరించారు మేడం. ప్రతి ఒక్కటి నాకు కొద్దిగా బాధ కలిగినప్పుడు వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారని అనుకున్న చాలా బాధపడేదాన్ని మేడం. ఇప్పుడు మీ క్లాస్ విన్నాక నాకు ఏం అర్థమైందంటే వాళ్ళంతేలే, మనము దాని గురించి బాధపడకూడదు, మనం ఈ భగవంతుడి మార్గంలో ఉండాం కదా అన్నట్టు అది ఒకటి నాకు అర్థమైంది మేడం. ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే దేశం పెట్టుకోకూడదు, వాళ్ళు ఏమన్నాலும் సరే వాళ్ళ మీద దేశం పెట్టుకోకూడదు. అది వాళ్ళు ఏమన్నా మన దేశం పెట్టుకోకూడదు, ఆ దేశంను వదిలేయాలా. మళ్ళా జంతువుల పట్ల కానీ ప్రేమతత్వం కాదు, జంతువుల పట్ల కానీ ప్రేమతత్వం కాదు, మనుషుల పట్ల మాత్రం ప్రేమతత్వం, జంతువుల పట్ల దాంట్లో ప్రేమతత్వం కాదనడం అన్నీ వండర్ఫుల్ గా ఉంది మేడం. చాలా బాగా నచ్చింది. ఇందులో నాకు ఒక 4 పాయింట్ అర్థమైంది మేడం. అది నేను ఖచ్చితంగా పాటిస్తాను. అది పాటిస్తే నాకు ఈ బాధలే ఉండదు కదా అని అనిపించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదే కదా మనకి ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. మనం ప్రతిరోజు మన గురువులు చెప్తుంది క్షమాపణ క్షమాపణ. మంచి ప్రవర్తన కలిగి ఉండమంటే మనం క్షమించేయడం ఇంకంతే. ఇంకా వాళ్ళ ఆత్మస్థితి బట్టి వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి మనం వాళ్ళని వదిలేయడమే, క్షమించేసి వదిలేయడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మాస్టర్. నమస్తే అమ్మా. మన చుట్టూ జరిగే పరిస్థితులు మన చుట్టూ ఉండే వాళ్ళ చిన్న చిన్న విషయాలే అని అనిపిస్తాయి కానీ దానివల్ల మనం ఎన్ని నేర్చుకోవాలనేది చాలా చక్కగా చెప్పినారు మాస్టర్. చాలా చాలా బాగుంది మాస్టర్. అసలు నీకు అన్ని చిన్నవే అనిపిస్తాయి. థ్యాంక్ యూ. అది పాటిస్తున్నప్పుడే దాని కష్టం గాని దాని విలువ గాని మనకు తెలుస్తుంది. దూరం నుంచి చూస్తే అన్ని చిన్నగానే కనపడతాయి, కొన్ని ఏమో చిన్నవి కూడా పెద్దగా కనపడతాయి. మాస్టర్ ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్? లేదా మేడం మళ్ళీ లేట్ అవుద్ది, ఈ సెషన్ ఎండ్ చేస్తా. మాట్లాడండి మాస్టర్. ఇంకెవరు మాట్లాడరా? రాజేశ్వరి మాస్టర్ చాలా అద్భుతమైన టాపిక్ తీసుకున్నారండి. నిజంగా మనం ధ్యానంలోకి రాకముందు అజ్ఞానంలో ప్రతి ఒక్కటి అలానే చేస్తాం. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత మనం ఆచరణలో పెట్టాలి అని అంటే ప్రతి నిమిషం ఎరుకు స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఆచరణలో పెడుతూ ఉంటామో ఇప్పుడు అన్నారు చూడండి రమా గారు, ప్రతిదీ చూడడానికి అది చిన్నదిలానే ఉంటుంది. కానీ అది ఆచరణలో పెట్టినప్పుడు ఫస్ట్ కష్టంగా ఉంటది. కానీ మీరు చెప్పిన పాయింట్ అన్ని ఎప్పుడు ఇలా సత్సంగం ద్వారా వింటే అది మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి ఒక్కసారి కాకపోయినా ఒకసారైనా కానీ అవన్నీ ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నిస్తాము. సో చాలా అద్భుతమైన టాపిక్ అండి. మనిషికి ఏవైతే ఉండకూడదో అవి ఎలా జయించగలగాలో చాలా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ మాట్లాడతారా ఎవరన్నా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మాస్టర్స్, మాట్లాడే వాళ్ళు ఎవరైనా. మేడం ఓకేనా? ఎవరు మాట్లాడలే, నేను ఎండ్ చేసేస్తున్నా మాస్టర్. ఓకే మాస్టర్, తప్పకుండా. ఓకే మాస్టర్స్, ఆల్ మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. 1 సెకండ్. మంగళం నిత్య శుభమంగళం. ఎండ్.